అనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయానికి అయితే వాళ్ళు వచ్చారు. మామూలుగా సినిమా వాళ్ళలో ఈ యాడ్వర్స్ ప్రమోషన్ టెక్నిక్ ఒకటి ఉంది కదండి. అవును, ఆయన రాబోయే సినిమా హిట్ అవటం కోసం ఆయన మీద ఏదో ఒకటి కాంట్రవర్సీ లేదంటే కూడా నిర్మాతలకి వెనత పెట్టిన విద్య కదా అది కూడా. మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద అంటే చర్చ జరగటం మంచిదే అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సుకుమార్ వెళ్ళిపోయాడు, ఆయనకి ఈయనకి చెడిపోయింది, ఆయన గడ్డం తీసేసి వెళ్ళిపోయాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు అని ప్రచారం జరిగింది ఈ మధ్య. ఎవరు? అల్లు అర్జున్. అంటే దీనికి మొన్న బన్నీవాసు వివరణ ఇచ్చాడు. ఆ వివరణలో ఆయన చెప్పింది ఏంటంటే నిజానికి అల్లు అర్జున్ క్యారెక్టర్ దాని షూట్ అయిపోయింది, మ్యాక్సిమం ఆయన పార్ట్ ఇంకో 10 days ఉంటుంది. ఆ 10 days ఇతర షూటింగ్ అయిపోయిన తర్వాత చివరిలో పెట్టుకోవాలనుకుంటున్నాడు సుకుమార్. ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ తాలూకా షూట్ ఉంది, ఆయన డేట్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాయి, అదే ప్రధానమైనటువంటి ఇష్యూ లేట్ కావడానికి. కాబట్టి తన షూట్ ఎలాగూ లేట్ ఉంది కాబట్టి అని ఆయన కొంచెం గడ్డం ట్రిమ్ చేసుకుని వెళ్ళాడు. ఇంకో రకంగా చూపిస్తున్నారు, దాన్ని ఇంకో రకంగా లాక్కొచ్చి చూపిస్తున్నారు అని అన్నాడు ఆయన. సరే, అది పక్కన పెడితే ఈయన మీద ట్రోల్స్ వెనకాల ఎవరైనా ఉంటారు సార్ మీ ఉద్దేశంలో? ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కోసం వెంపర్లాడుతున్నటువంటి అందరూ హీరోల అభిమానులు దీని వెనకాల ఉంటారు. దీని వెనకాల డెఫినెట్గా ఉండే ఛాన్స్ అయితే ఉందండి. రైట్, ప్రతి ఒక్కరు. రైట్. మరొక అంశం సార్, మనకి మొదటి నుంచి ఉంది సినిమా హీరోలు వీళ్ళ అభిమానులు వాళ్ళ పోస్టర్ల మీద, వాళ్ళ అభిమానులు వీళ్ళ పోస్టర్ల మీద పేడేయటం దగ్గర నుంచి ఈ కల్చర్ చూస్తున్నాం మనం. ఈ క్రమంలోనే ఒకసారి ఎప్పుడో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒకే ఫంక్షన్కి హాజరవుతూ ఒకే కారులో ట్రావెల్ అవుతూ ఆయన అన్నాడట, ఈ ఊళ్ళో మీ అభిమానులు ఎక్కువ ఉన్నట్టున్నారండి, నా పోస్టర్లు అన్నిటి మీద పేడ చూశాను నేను అని అక్కినేని. సో వాళ్ళు స్పోర్టివ్గానే ఉండేవాళ్ళు, కానీ అభిమానుల్లో ఈ గొడవ నడిచేది. ఇప్పుడు అదే ధోరణి ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఇది ఆర్గనైజ్డ్గానే కనిపిస్తుంది. దీని వెనకాల ఏదో కేవలం మెగా అభిమానులు మాత్రమే ఉన్నారు అని అనుకోనక్కర్లేదు. రెండోది ఇంకొక వివాదం ఉంది దీంతో లింక్ అయ్యి. రేపు క్రిస్మస్ సందర్భంగా నా సినిమా రిలీజ్ చేస్తాను అంటున్నాడు ఆయన, దిల్ రాజు గారు. గేమ్ చేంజర్ రిలీజు డిసెంబర్లోనే, అలాగే పుష్ప 2 కూడా డిసెంబర్లోనే. అంటే మెగా వర్సెస్ అల్లు అనేటువంటి ఒక వివాదం కూడా నడుస్తోంది ఇప్పుడు, సర్క్యులేషన్లో ఉంది. కాబట్టి ఈ వివాదం ఈ 2 డిసెంబర్లో రిలీజ్ అవటం, దాని మీద ఇప్పుడు ఒక జనాల్లో క్యూరియాసిటీ మొదలైంది, చర్చ మొదలైంది. ఏం జరగబోతోంది, వీళ్ళిద్దరిలో ఎవరు రాజు ఎవరు ఏమిటి అనేది తేలిపోతుంది. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్